మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రోజు చిన్న మీడియా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా తోటి చిన్న ఆత్మీయ సమావేశం. మేము ఏం కాదు, ఒక అంజబాబు గారు ఏం తెలియని వ్యక్తి ఏం కాదు. మరి బీహార్ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కింద అంజబాబు గారిని ప్రకటించడం, ఆయనకు ఆల్రెడీ సుదీర్ఘ అనుభవం, ఒక 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన అనుభవం, బీహార్ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఆయన మార్క్ అనేది మనం ఆల్రెడీ చూసున్నాం. మరి ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 2024 మే 13న జరగబోయే జనరల్ ఎలక్షన్స్లో అంజబాబు గారు కూటమి అభ్యర్థి కింద బీహార్ నియోజకవర్గం నుంచి ఉన్నారు. రానున్న రోజుల్లో మీడియా అనేది ఒక బలమైన ఆయుధం. ఒక మంచి ప్రభుత్వం స్థాపించడానికి మీడియా సహకారం ఎంతైనా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసిన మంచి కార్యక్రమాలని, అదేవిధంగా రానున్న రోజుల్లో ఒక మంచి మార్పు కలిగేలాగా బాధ్యత వహిస్తూ నిజాన్ని నిర్భయంగా చూపించగల శక్తి ఉన్న మీరు, అదేవిధంగా అన్యాయాన్ని ప్రశ్నించే శక్తిని కూడా పూర్తిగా తీసుకుని మీరు ఎదరికి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ, మాకు సంపూర్ణమైన మద్దతు, మంచికి తోడుగా ఉంటారని ఆకాంక్షిస్తూ మీ అందరినీ కలిసే ప్రయత్నం ఈరోజు చేశాం. ఇప్పుడే చెప్పారు చంద్రబాబు గారు, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లేది, నిజాన్ని నిర్భయంగా తెలియజేసేది మీరే. ఆ పాత్రలో మీరు ఏమాత్రమో అశ్రద్ధ వహించక నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, న్యాయాన్ని ధర్మాన్ని పరిపాలించే విధంగా ఈ రాష్ట్రం ఉండే విధంగా మీరు సహకరించండి. అతి సామాన్యుడికి కూడా ఈ సమాచార శాఖ ద్వారా మీరిచ్చే సమాచారం ద్వారా వాటిలో అవేర్నెస్ వస్తుంది, వాస్తవాలు తెలుసుకుంటారు. వాస్తవాలను బట్టి మనం ఎలా నడుచుకోవాలి, మనం ఎలా ఉండాలనే భావన కూడా వారికి కలుగుతుంది. అందుచేత మీరందరూ కూడా నిజాన్ని నిర్భయంగా రాయండి, ప్రచురింపజేయండి. మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, మీరంటే నాకు గౌరవం, మీ సహకారం మాకు కావాలని ఇప్పుడే చెప్పారు చంద్రబాబు గారు. మీ సహకారం మాకు ఉంటే మాకు అన్ని రకాలుగా ఉపయోగంగా ఉంటుంది, మేము సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం కలుగుతుందని చెప్పి తెలియజేశారు. మీరందరూ కూడా సహకరించండి. మరి ఈరోజు నేను ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల అభ్యర్థిగా నేను పోటీ చేయుచున్నాను. నా పోటీ మీరు బలపరిచి మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళి నా విజయానికి కూడా మీ వార్తల ద్వారా సహకారాన్ని అందించాలని తెలియజేస్తున్నాను. కోసం ఈ రాష్ట్రాన్ని పట్టిన పేరు వివరించడం కోసం 3 పార్టీల కలయికతో ప్రయాణం చేస్తున్నాయి. మా విజయానికి మీరందరూ కూడా సహకరించండి. విజయం ఖాయం అని ఎందుకు ఖచ్చితంగా చెప్తున్నానంటే 2019లో తెలుగుదేశానికి 54,000 ఓట్లు వచ్చినాయి, నాకు జనసేన పార్టీకి 64,000 ఓట్లు వచ్చినాయి, వైఎస్ఆర్సీపీకి 70,000 ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు 3 పార్టీలు కలిసినాయి. 3 పార్టీలు కలిస్తే 1,15,000-16,000 ఓట్లు ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు తెలుగుదేశం మీద ఆదరణ పెరిగింది, జనసేన పార్టీ మీద విపరీతమైన ఆదరణ వచ్చింది, వైఎస్ఆర్సీపీ మీద, ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ వ్యతిరేకత దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మేము అధికారంలో రావడం ఖాయం, నా విజయం ఖాయం. నా విజయానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి నా విజయాన్ని తోడ్పడండి. నేను శాసనసభ్యులుగా వచ్చిన తర్వాత భీమవరం నియోజకవర్గానికి చెప్పేది ఒక్కటే, న్యాయంగా, ధర్మంగా, అవినీతి అనేది లేకుండా, అక్రమాలు దౌర్జన్యాలు లేకుండా నిజాయితీతో పరిపాలిస్తాను. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఆఫీస్ తెరిచి ఆఫీసులో ఉంటాను, ప్రజలకు అందుబాటులో ఉంటాను. అతి సామాన్యుడు, కులం, మతం, వర్గం, ప్రాంతం లేకుండా అతి సామాన్యుడు వచ్చిన వారికి సేవలు అందిస్తాను, వారి సమస్యలు పరిష్కరిస్తాను. రాగల రోజుల్లో చక్కని భీమవరం తయారు చేయడానికి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాను.
ప్రయత్నం చేయటమే కాదు, ఖచ్చితంగా తీసుకువస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మీ అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, మన భీమవరం ప్రాంతంలో సుమారుగా 150 మంది, దీనిలో చాలామంది పేదవారు ఉన్నారు. ఆ పేదవారికి అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాను. దానికి ఒక సమస్య సోదరులు తెలియజేశారు. మాకు తెల్ల కార్డులు ఉండవండి, తెల్ల కార్డు లేని వారికి ఇళ్ల స్థలం అర్హత లేదని చెప్తారు అన్నారు. మీకు సర్టిఫికేట్ ఉండే చాలు, కార్డు లేకపోయినా కార్డు ఉన్నా కూడా మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అవసరమైతే నేను ప్రత్యేకంగా మీకు ఒక కాలనీ ఏర్పాటు చేసి, జర్నలిస్ట్ కాలనీ అని పేరు పెట్టి, ఆ కాలనీలో మీ అందరూ స్థిర నివాసం ఉండే విధంగా ఏర్పాటు చేయడం కూడా ఆలోచన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. వచ్చే అన్ని రోడ్లు డబుల్ రోడ్లు వేసానంటే ఏ వ్యక్తి సహకారం ఉంది? అభివృద్ధి ధ్యేయంగా పనిచేశాను, వ్యక్తులతో నేను పనిచేయలేదు. కనీసం వచ్చిన వారు ఏ పార్టీ వారు, ఏ వర్గం వారు అని వాళ్ళ మొక్క వెంక కూడా చూడకుండా పనిచేసి పెట్టాను. కొన్ని వేల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాను.